సమాజంలో సగభాగంగా ఉన్నటువంటి మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళుతున్నప్పటికీ నేటికి వివక్షత గురవుతున్నటువంటి నేపథ్యం మనం చూస్తా ఉన్నాం. ఈరోజు కుటుంబం బాగుపడాలన్నా, ఒక జిల్లా ఒక రాష్ట్రం బాగుపడాలన్నా, దేశం బాగుపడాలన్నా ప్రధానంగా ఆడవాళ్ళు చాలా అవసరం. స్త్రీ ఎప్పుడైతే అర్ధరాత్రి ఒంటరిగా నడుస్తుందో ఆ రోజే నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అని చెప్పేసి జాతిపిత మన గాంధీజీ గారు అన్నారు. నేటికి అవన్నీ కూడా కలలుగానే మిగిలిపోయి తప్పించి ఎక్కడ కూడా ఆచరణలో శూన్యంగానే కనిపిస్తున్నాయి. దానికి ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మణిపూర్లో జరిగినటువంటి ఘటన యావత్ ప్రపంచాన్ని అంతటిని కూడా కంటతడి పెట్టించింది. రెండు తెగల మధ్య ఈరోజు మత ప్రాతిపదికన చిచ్చు పెట్టి ఒక ఇద్దరు మహిళలని నగ్నంగా ఊరేగించి అత్యాచారం చేసి అతి దారుణంగా చంపినా సరే మన ప్రధానమంత్రి గారు దాని మీద ఎక్కడ కూడా నోరు విప్పనటువంటి పరిస్థితి. ఈయన దేశాలన్నీ తిరుగుతారు కానీ ఒక ఆడపిల్లలకి ఇట్లా అన్యాయం జరిగినా, అత్యాచారం జరిగినా మొత్తం ప్రజా సంఘాలు, పౌర సంఘాలన్నీ పెద్ద ఎత్తున పోరాటం చేసిన దాని మీద ఎక్కడా కూడా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా చట్ట సభల్లో మహిళలు ఉండాలి. ఏ హక్కుల కోసం అయితే పోరాడి సాధించుకునేరు, నిర్భయ కానివ్వండి, దిశ కానివ్వండి, పోక్సో కానీ ఊరికినే వచ్చేయలేదు. మనం జరిగినటువంటి ఘటనల సందర్భంగా అనేక పోరాటాలు చేసి ఆ చట్టాలు తీసుకొచ్చారు. చట్టాలన్నీ కూడా ఈరోజు డబ్బున్న వారి చేతుల్లో చుట్లాలుగా మారిపోతున్నాయి తప్పించి ఎక్కడ ఎవరైతే అన్యాయం చేశారో, ఎవరైతే నేరానికి పాల్గొన్నారో వారిని శిక్ష వేయడంలో పూర్తిగా ప్రభుత్వాలు వైఫల్యం చెందడం వల్లనే ఈరోజు ఇంకా హత్యలు లేకపోతే అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి మన బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చూసుకున్నట్లయితే 400 రూపాయలు ఉన్నటువంటి గ్యాస్ బండ్ ఈరోజు 1150 రూపాయలకు చేరిపోయినట్టు పరిస్థితి. ఎప్పుడు కనీ విని ఎరిగిన రీతిలో కూరగాయల ధరలు కూడా, టమాటాలు కూడా 300-350 రూపాయలు కూడా పెట్టుకున్నాము. పెట్రోల్ 60 రూపాయల నుంచి 110 రూపాయలు వెళ్ళింది. కాబట్టి పెట్రోల్, డీజిల్ ఎప్పుడైతే ధరలు పెరిగే దాని భారం అంతా కూడా ఈ రవాణా సరుకుపై పడుతుంది. దానివల్ల ఏంటంటే మొత్తం కుటుంబం అంతా కూడా కష్టపడి పనిచేసిన కనీసం ఒక్క పూట కూడా కడుపు నిండా తిండి తినటువంటి అనేక పరిస్థితులు రోజు కేంద్ర ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మనకు రావాల్సినటువంటి నిధులు కానివ్వండి, మనకు రావాల్సిన హక్కులు కానీ అడిగి చేయించుకోవాల్సిన బాధ్యత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కాబట్టి వీళ్ళు ఏంటంటే కేంద్రంలో వాళ్ళు ఏం చెప్పినా తయ్యి అంటే తందానాడు. ఎందుకంటే వీళ్ళకి మీద ఉన్నటువంటి వ్యక్తిగతమైన కేసుల కోసం అని చెప్పి వీళ్ళంతా చేస్తున్నారు. కాబట్టి ఒకటే ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలుగా, ఒక మహిళగా మీ అందరికి కూడా విన్నవించుకుంది ఏంటంటే, మహిళ అనేసరికి అన్ని సమస్యలు మనకు అర్థమవుతాయి. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఏరువై పారుతుంది మద్యం అంతా కూడా. మద్యం వల్ల అనేక కుటుంబాలు చిన్న భిన్నం అయిపోయి చిన్న వయసులోనే భర్తలు కోల్పోతున్నారు, బిడ్డలను కోల్పోతున్నారు, లేకపోతే వీధి అంటే ఏమీ లేకుండా ఛిద్రం అయిపోతున్న పరిస్థితుంది. కాబట్టి మద్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు గత ఎన్నికల్లో, నేను అధికారంలోకి వచ్చినట్లయితే దశలవారు మద్యపాన్ని నిషేధం చేస్తానని ఆ నిషేధించకపోగా మరిన్ని కొత్త బ్రాండ్లు పెట్టుకుని దాని రేట్లు పెంచి మరింత జనాల్ని భయభ్రాంతికి గురి చేసి వాళ్ళ ఆరోగ్యాలతో చెలగాడమట్టే పరిస్థితి వచ్చింది. కాబట్టి నిజంగా అదే మహిళలు కానీ చట్టసభలు ఉన్నట్లయితే ఏవానైతే ప్రజల సమస్యల మీద ఏదైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో దాని మీద మీ అందరి గొంతుగా మహిళ ఖచ్చితంగా ఆ చట్టసభలో అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా పెద్ద మనసుతో మీ ఇంటి బిడ్డగా, చెల్లిగా, అక్కగా అవకాశం వచ్చింది మహిళకి. మీరు ఇంకోటి కూడా గమనించాలి, మహిళలకి మేము పెద్ద పేటేస్తాం చెప్పుకునేటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఈ రోజు ఇక్కడ ఎవరిని కూడా మహిళలు నిలబెట్టలేదు. కేవలం ఉత్తరాంధ్ర జిల్లాలో చూసుకున్నట్లయితే శాసనసభకి నేను ఒక్కదాన్నే మహిళగా పోటీ చేసిన ఇండియా కూటమి తరపున. అంటే మహిళలకు ఎవరికి ఓటు బ్యాంకే చూస్తారు తప్పించి వాళ్ళకి అధికారం కట్టబెట్టడానికి కూడా ఎవరికి కూడా ఇష్టం లేనటువంటి పరిస్థితిలో మంచి ఒక అవకాశం వచ్చింది. నిరంతరం కమ్యూనిస్టు పార్టీ, మహిళా సంఘాలు ఎక్కడ సమస్య ఉంటే సమస్య దగ్గరికి వెళ్ళి సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా ప్రజల్ని మమేకం చేసుకుని ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి పార్టీ అభ్యర్థిగా, పార్టీ సభ్యురాలుగా మీ ముందుకు వచ్చాను. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసి ఖచ్చితంగా చట్టసభలు పంపించి మన సమస్యలు మనమే పరిష్కరించే విధంగా మీరందరూ కూడా సహకరిస్తారని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. చెప్పాను మరి అది కూడా చెప్పు, నేను ఇందాక స్టార్టింగే